వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుకున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాటికి ఒక బనానా తినిపించి ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాడు చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న వెళ్ళి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను 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 హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మనల్ని ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను? ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకున్నాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకు మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్ను
జున్ను జున్ను ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా దా. ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్ కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిక్చర్లు వేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాటికి ఒక బనానా తినిపించి, ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాడు చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న లేసి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను? జున్ను జున్ను హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మనల్ని ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను? ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న
వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకి మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా, ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్న, జున్న, జున్న ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా మావ్. ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగాడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాడికి ఒక బనానా తినిపించి, ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు.
ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న వెళ్ళి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను 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 హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మననే ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను? ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకి మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్ను, జున్ను జున్ను ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్ కూడా కామెంట్ చేసేయండి.
టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులైంది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుకున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాడికి ఒక బనానా తినిపించి ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న లేసి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను, జున్ను, జున్ను హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మనల్ని ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను, ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకు మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే.
ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా, లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. ఎజ్జున్నా ఎజ్జున్నా జున్నా ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా దా. ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయితే కడుక్కోక, మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాడికి ఒక బనానా తినిపించి, ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాడు చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న లేసి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను? జున్ను జున్ను హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మనల్ని ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను?
ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం, ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి, అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకి మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా, ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలు అన్ని తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను, అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్న, జున్న, జున్న ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగాడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాటికి ఒక బనానా తినిపించి ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని
తింటున్నాను. ఇంకా మా జున్నుగాడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాడు చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు వాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న వెళ్ళి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను, జున్ను, జున్ను హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మననే ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను, ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకి మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలు అన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్ను, జున్ను, జున్ను ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడుండడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా
ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది, కొంచెం అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాడికి ఒక బనానా తినిపించి, ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాడు చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న లేసి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను? జున్ను జున్ను హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మనల్ని ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను? ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకు మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా?
బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు ఉల్లిగడ్డలు అన్ని తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. ఎజ్జున్నా ఎజ్జున్నా జున్నా ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడ్డ బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగడ్డ నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుకున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడ్డ లేచాడు. లేచాక వాడికి ఒక బనానా తినిపించి, ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడ్డ కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న లేసి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను? జున్ను హాయ్ చెప్పినానా?
అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మనల్ని ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం, ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకి మాత్రం. జున్ను మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్న 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 ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగాడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు?
సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుకున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాటికి ఒక బనానా తినిపించి ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాడు చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న వెళ్ళి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను, జున్ను, జున్ను హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మనల్ని ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను, ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకు మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్ను, జున్ను
జున్ను ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడుండడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా మావ్. ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిక్చర్లు వేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాడికి ఒక బనానా తినిపించి, ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాడు చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న లేసి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను? జున్ను జున్ను హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మనల్ని ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను? ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకు మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ
ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా, ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు ఉల్లిగడ్డలు అన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు ఉల్లిగడ్డలు అన్ని తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్నా 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 ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయిందే కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. ఇంకా లేచాక వాటికి ఒక బనానా తినిపించి, ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న వెళ్ళి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను 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 హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మననే ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను? ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం, ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకి మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను, అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్ను, జున్ను జున్ను ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా మావ్. ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగాడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చర్లేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగాడు నిద్ర లేవలేదు.
పండిత లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాడికి ఒక బనానా తినిపించి ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాడు చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న లేసి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను 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 హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మననే ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను? ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకు మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ
ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. ఎజ్జున్నా ఎజ్జున్నా జున్నా ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడుండడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా మావ్. ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లు అన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాడికి ఒక బనానా తినిపించి, ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాడు చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న లేసి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను? జున్ను జున్ను హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మన ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను? ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది?
ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకున్నాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకి మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్న, జున్న, జున్న ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు? డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగాడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయిందే కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాటికి ఒక బనానా తినిపించి ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు.
మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని బ్లాగ్స్ తెలుగు. ఇంకా ఈరోజు అయితే నేను పొద్దున్న వెళ్ళి ఇంకా మా జున్నుగాడికి అయితే తినిపించుకున్నాను. తిన్నాక ఇంకా కూర్చున్నాం అనమాట, ఇద్దరం ఆడుకుందామని చెప్పి. వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం జున్ను 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 హాయ్ చెప్పినానా? అమ్మా బాయ్ చెప్పు. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. 10 దాటినాక అట్లా జున్నుగాడిని ఇంకా అంగన్వాడికి తీసుకెళ్ళి ఎగ్స్ తీసుకొని రావాలి. వాళ్ళ టీచర్ మననే ఫోన్ చేసింది ఎగ్స్ వచ్చాయని చెప్పి. ఇక్కడ చూడండి వాడు ఎట్లా కాల్ చేస్తున్నాడు. ఏం జున్ను? ఇంతకుముందు అలా ఫోన్ కెమెరా పెడితే భయపడేటోడు, కానీ ఇప్పుడు మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటున్నాడు. ఓ ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను, ఎగ్స్ తీసుకొచ్చి. అంతే. మీరందరూ ఏం చేస్తున్నారు? ఏమైంది ఏమైంది ఏమైంది? ఇప్పుడే జున్నుగాడు నేనైతే అంగన్వాడికి వెళ్ళేసి వచ్చాం. ఎగ్స్ తీసుకుందాం అనమాట. ఎండలు అయితే బయట ఘోరంగా ఉన్నాయి. చిన్నపిల్లల్ని బయటకు తీసుకెళ్లే ముందు అయితే చాలా జాగ్రత్తగా, అవసరమైతేనే తీసుకెళ్ళండి. అది కూడా ఎండ లేనప్పుడు. నేను మొన్న వీడు అన్నం తినట్లేడని చెప్పి ఎదురుగానే పార్క్ ఉంటే దాంట్లోకి తీసుకెళ్ళినాము. వాడికి బాగా ఎండ దెబ్బ తాకినట్టు అయిపోయి 2 రోజులు పాపం అసలు ఏం తినలేదు. సో మీరు కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఈ ఎండలకు మాత్రం. జున్ను, మనం ఎగ్ బిర్యానీ చేసుకుందామా? ఎగ్ బిర్యానీ. ఇప్పుడు జున్నుగడికి ఇచ్చిన ఎగ్స్ తోటి అయితే నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నా. తర్వాతకి కలుద్దాం. నేనైతే ఎగ్ బిర్యానీ చేస్తా అని చెప్పా కదా. ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్డ్కి పెట్టాను అనమాట. అలాగే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి పెట్టుకున్నాను. బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట. ఇంకా ఈలోపు మా జున్నుగాడిని నిద్రకు వచ్చేసి తర్వాతకి బిర్యానీ ప్రాసెస్ అయితే మొదలు పెడతాను. జున్ను పడుకుంటావా? పడుకుంటావా? బాయ్ చెప్పు. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిగడ్డలన్నీ తొక్కలు తీసి కడిగి పెట్టుకున్నా. అలాగే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఫైనల్గా బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా బిర్యానీ అయ్యేసరికి లేట్ అయిందని చెప్పేసి ఇంకా వీడియో ఏమీ తీయలేదు. ఇంకా అలాగనే తినేసాము. ఇంకా కొంచెం అయితే గిన్నెలో తీసి పెట్టాను. అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఎట్లా వచ్చింది. ఇంకా లాస్ట్కి కొంచెం అయితే మిగిలింది. చాలా బాగా కుదిరింది ఈరోజు బిర్యానీ అయితే. ఇంకా మా జున్నుగాడు అయితే ఉయ్యాల్లో నిద్రపోతున్నాడు. ఇంకా మేము కూడా తినేసాము కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంకా ఏ పని లేదు. ఇంకా మా జున్నుగాడు లేసేలోపు నేను కూడా కాసేపు పడుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంక మళ్ళీ వాడికి పెరుగన్నం తినిపించాలి. ఈరోజు పొద్దున్నుంచి ఏం తినలేదు వాడు. ఎండలకి ఎందుకో కానీ పిల్లలు అయితే అసలు ఏం తినట్లేదు. వీడు ఏమన్నా బలవంతంగా పెట్టినా కానీ మొత్తం వామిటింగ్ చేస్తున్నాడు. మీ పిల్లలు కూడా అంతేనా? లేకపోతే ఏమన్నా పిల్లలకి ఈ ఎండాకాలంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మళ్ళీ తర్వాతకి కలుద్దాం. జున్న 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 ఇటు చూడు. వీడు మాత్రం ఒక్క కాడున్నాడు అస్సలు. వీడు ఎట్లా వస్తున్నాడు మంచం కింద నుంచి. దానా జున్ను బయటికి రా. దా మావ్. ఇప్పుడైతే నైట్ 9 అవుతుందన్నమాట. ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ ఉంది కొంచెం, అది తింటున్నాను. అలాగే మా అత్తమ్మ ఎగ్ రైస్ ఇంకా ఆమ్లెట్ తీసుకొచ్చింది, చూపిస్తాను.
ఎగ్ ఫ్రైడ్ రైస్, ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ బిర్యానీ కొంచెం ఉంది, అలాగే ఆమ్లెట్. మీరేం తిన్నారు, డిన్నర్కి కూడా కామెంట్ చేసేయండి. టైం అయితే 9:30 అవుతుంది. మా జున్నుగడు బయట ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడిని తీసుకొచ్చి నిద్రపుచ్చాలి. పిల్లలు పడుకుంటే మనకి అసలు ఏం పని కాకపోయినా చాలా పని అయిపోయినట్టు ఉంటుంది కదా. వాళ్ళు గోల చేస్తుంటే అసలు ఏ పని కాదు, పిచ్చలేస్తూ ఉంటుంది. మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. 2000 years later. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. ఇంకా మా జున్నుగడు నిద్ర లేవలేదు. వాడి నిద్ర లేచేలోపు పాలు కాగబెట్టి వాడికైతే ఉగ్గు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా సామాన్లు అయితే చాలా రోజులు అయింది కడుక్కోక. మాది రోడ్డు దగ్గరనే ఇల్లు కాబట్టి డస్ట్ అంతా బాగా వచ్చి ఎమ్మటే మొత్తం ఇల్లంతా డస్ట్ అయిపోతుంది. అందుకని ఈరోజు మొత్తం సామాన్లన్నీ కడిగి ఇల్లంతా దులుపుదామని అనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? సామాన్లు కడగడం కూడా అయితే అయిపోయింది. ఇంకా ఆ సెల్ఫ్లన్నీ దులిపేసి మళ్ళీ కొత్త పేపర్లు వేసి అవన్నీ సర్దుకోవాలి. ఆఫ్టర్నూన్ అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదు. ఇంకా మా జున్నుగడికి తినిపించేసి కాసేపు అయితే పడుతున్నాం అనమాట. ఇప్పుడు మా జున్నుగడు లేచాడు. లేచాక వాటికి ఒక బనానా తినిపించి, ఇంకా ఇద్దరికి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంట్లో బొంగులు ఉంటే నేనైతే బొంగులు కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకొని తింటున్నాను. ఇంకా మా జున్నుగడు కూడా గిన్నెలో కొన్ని వేయించుకొని ఇంకా ఆడుకుంటా తిరుగుతూ తింటాడు. వాడు ఏం చేస్తున్నాడో చూపిస్తాను చూడండి. ఏ జున్ను, అక్కడ డబ్బాలో ఉల్లిగడ్డలు ఉంటే అవి మొత్తం తీయడానికి పోతున్నాడు. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు అన్నం తిన్నారా మధ్యాహ్నం? ఈ ఎండలకు మాత్రం అస్సలు బయటకు వెళ్ళకండి. అసలు అమ్మా ఎంత ఘోరంగా ఉన్నాయి కదా ఈ సంవత్సరం అయితే ఎండలు. ఫైనల్గా మా జున్నుగాడికి అయితే స్నానం చేయించేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇదే అనమాట మన వ్లాగ్. ఒకవేళ మీకు కనుక మన వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.